అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఈరోజు మనం ఎల్ సుకన్య గారు రచించిన సావిత్రమ్మ తప్పిపోయింది అనే కథను విందామా మరి? అప్పటికి సావిత్రమ్మ అమెరికా వచ్చి నెల దాటింది. పెళ్ళయి కూతురు అమెరికా వచ్చి సంవత్సరమైంది. ఎలా ఉందో చూడాలనే ఆరాటంతో వచ్చింది. వస్తున్నప్పుడు కూతురు శిల్ప చెప్పింది ఫోన్లో, నీవు ఎంబ్రాయిడరీలు చేసుకుంటుంటావు కదా, అలాంటివేమన్నా తెచ్చుకో, లేకపోతే మేం ఆఫీసులకు వెళ్ళాక నీకేమీ తోచదు అని. కూతురు చెప్పినట్లే వస్తూ వస్తూ మనవడికి స్వెట్టర్ అల్లడానికి ఊలు, లేసులు, అల్లడానికి రంగుల దారాలు, వాటికి కావాల్సిన నీడిల్స్ అన్నీ తెచ్చుకుంది. కూతురు అల్లుడు ఆఫీసులకు వెళ్ళిపోయాక తిరిగి వచ్చే వరకు సావిత్రమ్మ పైన తనకు కేటాయించిన బెడ్రూమ్లో కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ స్వెటర్ అల్లుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఈ మధ్యనే స్వెటర్ అల్లడం పూర్తయి లేసుతో టేబుల్ క్లాత్ అల్లడం మొదలుపెట్టింది. క్రింద డ్రాయింగ్ రూమ్లో ఉన్న రౌండ్ టేబుల్ మీదకు. అసలు సావిత్రమ్మకు అమెరికా చాలా నచ్చింది. అన్నీ ఒకే రకంగా ఉన్నట్టు కనిపించే ఆ ఇళ్ల వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అందులోనూ కూతురు ఇల్లు మరింత నచ్చింది. పైన 3 బెడ్రూమ్లు, కింద హాలు, డ్రాయింగ్ రూమ్, కిచెన్ అన్నీ ఎక్కడికక్కడ అమర్చి ఎంత బావుందో. చెక్క ఇళ్ళంట. అయితే ఏం నున్నగా నాజూగ్గా ఉన్నాయి. కొడుక్కు పెళ్ళయి 5 ఏళ్ళయ్యింది. ఇంకా అద్దె కొంపలోనే. ఆ వెడల్పాటి రోడ్డులను చూస్తుంటే ఆమెకు తెగముచ్చట. శుభ్రంగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఒక్క చిన్న కాగితం ముక్క కూడా ఎవ్వరూ కిందకి పడెయ్యరు. అందరి ఇళ్ల ముందు ఫుట్పాత్ పక్కన చక్కగా పచ్చగా గడ్డి. ఫుట్పాత్ల మీద అప్పుడప్పుడు నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు తప్ప జనమే ఉండరు. పొన్నూరులో అసలు ఇలా ఉండనే ఉండదు. ఎక్కడికక్కడ గుంతలు, గొయ్యిలు, మట్టి రోడ్లు, గేదెలు, పేడ, గడ్డి, కిక్కిరిసిన జనం. వర్షం పడితే ఇహ చెప్పక్కర్లేదు. ఇక్కడ ఒక్క చుక్క కూడా నీళ్లు కూడా కనిపించవు. అయినా ఆశ్చర్యం. ఒక నిమిషం ఎండ, మరో నిమిషం వాన. ఈ మధ్య సావిత్రమ్మకు ఆ రోడ్ల మీద నడవాలనే కోరిక కలిగింది. అది రోజురోజుకు పెరుగుతోంది. రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ కుర్చీలో అలాగే కూర్చోవడం విసుగ్గా ఉంటోంది. పొద్దస్తమానం అల్లి అల్లి మెడ నడుములు నొప్పులు. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే కాస్త అలా 4 రోడ్లు తిరిగి వస్తే బావుంటుంది కదా. అప్పుడే ఇంటి పక్కగా ఉన్న ఫుట్పాత్ మీద చిన్న పిల్లను పెట్టుకుని పెరోమిలేటర్ తోసుకుంటూ 2 కుక్కల్ని పట్టుకొని కుక్కలు ముందు నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి వెనక నడుస్తోంది గబగబా. ఆ అమ్మాయి కనిపించినంతసేపు సావిత్రమ్మ చూస్తూ ఉండిపోయింది. కొంచెం ఎండ వస్తే చాలు పిల్లల్ని కుక్కల్ని తీసుకుని వాకింగ్ చేస్తారు. అసలు ఆ పిల్లలు కానీ ఆ తల్లులు కానీ ఎంత తెల్లగా ఉంటారో, అంత రంగు ఎలా వస్తుందో. ఇక్కడి చలికి తెల్లబడతారా? శిల్ప కూడా తెల్లబడి చక్కగా ఉంది. కుక్కలు కూడా ఎంత బలంగా ఉంటాయి. ఏం తిండి పెడతారో ఏమిటో. ఈరోజు శిల్ప వచ్చాక గట్టిగా అడగాలి దోవ చూపించమని. రోజు ఆ దోవనే వెళ్ళి వస్తే సరి. ఇంకో 20 రోజుల్లో పొన్నూరు వెళ్ళిపోతుంది కూడా. మళ్ళీ ఎప్పుడో. అమ్మాయి పురుడు పోసుకున్నప్పుడే. అదెప్పుడో మరి. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని రోజు కంటే ఎక్కువగా ఎదురు చూసింది సావిత్రమ్మ ఆ రోజు. దేవుడు ఆమె కోరికను మన్నించినట్టు శిల్ప ఆ రోజు త్వరగా వచ్చింది. కిటికీలో నుండి శిల్ప కారుని చూడగానే చేతిలోని లేసుని గబగబా చుట్టేసి కుర్చీలో నుండి లేచింది సావిత్రమ్మ. శిల్ప గ్యారేజీలో కారు పెట్టేసి అక్కడి నుండి లోపలకు ఉన్న తలుపు తాళం తీసుకుని లోపలకు వస్తూ పైనుండి మెట్లు దిగుతున్న సావిత్రమ్మను చూసి, అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగింది. త్వరగా వచ్చేసావే, ఇవాళ శుక్రవారం కదమ్మా, కాస్త పని త్వరగా తమిల్చుకొని వచ్చేసావా? త్వరగా వచ్చావుగా, నన్ను కాస్త బయటకు తీసుకెళ్ళరాదు? బూట్లు విప్పబోతున్న శిల్ప ఆగిపోయి నవ్వి, ఏమిటి బోరు కొడుతోందా అంది. రేపు ఎల్లుండి సెలవులేగా, రేపు కాస్కోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం. అట్నుంచి అటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. అబ్బే అది కాదే, లేసు అల్లి అల్లి కళ్ళు లాగుతున్నాయి, నడుము కూడా పట్టేస్తోంది. కాస్త అలా బయట తిరిగితే హాయిగా ఉంటుంది కదా. శిల్ప బూట్లు విప్పుకుంటూ మాట్లాడలేదు.
ఇక్కడికిక్కడే దగ్గరలో 2 రోడ్లు చూపించు చాలు, కాసేపు అలా తిరిగి వస్తాను అంది పట్టుదలగా. నీకీ రోడ్లు తెలియవమ్మా, హాయిగా ఇంట్లో ఉండరాదు, బోర్ కొట్టినప్పుడు టీవీ చూడు, 2 చూపించవే చాలు అంది మళ్ళీ సావిత్రమ్మ. సరేలే అలాగే కానీ జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రాగలవో లేదో అంది శిల్ప సంశయంగా. నేనేమన్నా చిన్నపిల్లనా, గుర్తులు పెట్టుకుంటాలే, నువ్వు ఏ రోడ్డు చూపిస్తే ఆ రోడ్నే నడిచి తిరిగి వచ్చేస్తా, ఇంకెక్కడికి వెళ్ళను. శిల్ప ఒక్క క్షణం ఆలోచించి, సరే రేపో ఎల్లుండో తీసుకెళ్తానులే అంది. రేపో ఎల్లుండా ఎందుకు, ఇప్పుడు తీసుకెళ్ళరాదు, త్వరగా వచ్చావుగా. పనులున్నాయమ్మా. నీకు పనులు లేనిదెప్పుడు, మళ్ళీ జిమ్కు వెళ్ళాలంటావు, ఇంకెక్కడికో వెళ్ళాలంటావు, అయినా ఇక్కడికిక్కడ తిరగడానికి ఎంతసేపు పడుతుంది. తల్లి మొండితనం గమనించిన శిల్ప ఇక తప్పదనుకుని సరే పద అంది తిరిగి బూట్లు వేసుకుంటూ. సావిత్రమ్మ బోలెడంత సంబరపడిపోయింది. కొప్పున పిన్నీసులు సరిచేసుకుంది. శిల్ప తల్లికి బూట్లు ఇచ్చింది వేసుకోమని. నాకు అలవాటు లేదే, బరువుగా ఉంటాయేమో, నడవడానికి వస్తుందో రాదో, వాకింగ్కు వెళ్ళేటప్పుడు బూట్లు లేకుండా కుదరదు, అలా అయితే బయలుదేరు, లేకపోతే లేదు. ఇక తప్పనిసరి వేసుకుంది సావిత్రమ్మ. చలిగా ఉంటుందంటూ కూతురిచ్చిన కోటు కూడా వేసుకుంది. ముందు ద్వారం తలుపు తీసుకుని బయటకు వచ్చారు తల్లి కూతురులు ఇద్దరూ. అక్కడికి వచ్చాక ఆ మెయిన్ డోర్ నుండి కాలు పెట్టడం అదే మొదటిసారి. ఎప్పుడు బయటకు వెళ్ళినా పక్క తలుపు గుండా గ్యారేజ్లోకి వెళ్ళడం, అక్కడే కారు ఎక్కడం దిగడం, అట్నుంచే లోపలికి వెళ్ళడం సావిత్రమ్మకు పరమానందంగా ఉంది. బూట్లు వేసుకుని నడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అడుగులు బరువుగా నెమ్మదిగా పడుతున్నాయి. ఇంటి దగ్గర ఫుట్పాత్ మీద అలా 10 అడుగులు వేయగానే శిల్ప అన్నది, ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తు పెట్టుకుని ముందుకు సరాసరి వెళ్ళు. ఇక్కడ పోస్ట్ బాక్స్లన్నీ మెటల్ రంగులో ఉంటాయి. ఇది చిన్న బాక్స్, బాగా గుర్తు పెట్టుకో. మలుపులో ఎత్తుగా ఉన్న ఆ బాక్స్ వైపు ఒక్క క్షణం చూసి సరే అంది సావిత్రమ్మ. మన ఇంటి నుండి 6వ ఇంటి దగ్గర ఉంది ఈ బాక్స్, మర్చిపోకు. సరేనంటూ తలూపింది సావిత్రమ్మ. కూతురితో కలిసి అలా నడవడం చాలా గర్వంగా ఉంది. శిల్ప అన్ని గుర్తులు చెబుతూ కొంచెం ముందుకు తీసుకువెళ్ళింది. ఇక్కడ కుడివైపు తిరుగు, సరేనా అంటూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయింది. అక్కడో క్రాసింగ్ ఉంది. అక్కడే కుడిపక్కగా పెద్ద పోస్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ క్రాసింగ్స్ ఎవరైనా రోడ్డు దాటుతూ ఉంటే వాళ్ళు వెళ్ళేదాకా కారు ముందుకు రాదు. అందువల్ల నడిచే వాళ్ళకి ఇక్కడ భయం ఉండదు. అయినా నువ్వు ఈ క్రాసింగ్ దాటి ముందుకు వెళ్ళకు. ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తు పెట్టుకో. ఇది పెద్ద పోస్ట్ బాక్స్. మన ఇంటి దగ్గరున్న పోస్ట్ బాక్స్ నుండి ఈ పోస్ట్ బాక్స్ వరకు నడువు అంటూ శిల్ప వెనక్కు తిరిగింది. ఇక వెళ్దామంటూ. అదిగో ఆ పార్కుని కూడా గుర్తుపెట్టుకో అంది కొంచెం దూరంలో ఉన్న పార్కు చూపిస్తూ. సావిత్రమ్మకు ఇంకా నడవాలని ఉంది. ఆ పార్కు వరకు వెడితే బాగుండును. అక్కడ 2-3 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మాటే అన్నది శిల్పతో. వద్దమ్మా, నీకస్సలే కొత్త, దూరం వెళితే మళ్ళీ తిరిగి రాగలవో లేదో అంటూ శిల్ప ముందుకు నడిచింది. సావిత్రమ్మ నవ్వుకుంది. నేనేం చిన్నపిల్లనా, ఈ మాత్రం గుర్తుపెట్టుకోలేను. అయినా మళ్ళీ అడిగే ధైర్యం లేక కూతురితో పాటు వెనుదిరిగింది. తిరిగి వచ్చేసరికి ప్రభాకర్ కారు గ్యారేజీ లోపలకు వెడుతోంది. కారులో ఉండే గ్యారేజ్ తలుపు తెరుస్తారు మూస్తారు. అదెలాగో అర్థం కాదు సావిత్రమ్మకు. గ్యారేజీలో ఉన్న తలుపు గుండా లోపలకు వెళ్ళబోయే ముందు బూట్లు విప్పింది. ప్రభాకర్ సావిత్రమ్మను చూస్తూ నవ్వుతూ, ఏమిటి అత్తయ్య గారిని షికారుకు తీసుకెళ్ళావా అన్నాడు శిల్పతో. అమ్మ రోజూ వాకింగ్ చేస్తుందట, అలా కొంచెం దూరం తీసుకెళ్ళి రోడ్డు చూపించి వస్తున్నాను. గుడ్ గుడ్, కానీ జాగ్రత్త అండి అత్తయ్య గారు, అటు ఇటు వెళ్ళకండి, మళ్ళీ తప్పిపోతే కష్టం. చిన్న చిన్న పిల్లలు సైకిళ్ళు తొక్కుతూ బర్రున అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక్కడికిక్కడ తిరుగుతూ పెద్దదాన్ని నేను తప్పిపోవడం ఏమిటి? వీళ్ళకి భయం చాదస్తం ఎక్కువ. మనస్సులోనే నవ్వుకుంది. మర్నాడు శనివారం. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఆలస్యంగా నిద్ర లేవడం, వంటలు చేసుకోవడంతోనే 3 దాటింది. అయినా కూతురితో అంది, అలా కాసేపు తిరిగి వద్దామా శిల్ప అని. ఇవాళ వద్దులే అమ్మా, బయట పనులు చాలా ఉన్నాయి
అంది శిల్ప మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఆ రాత్రి హిందీ సినిమా క్యాసెట్ పెట్టుకుని మర్నాడు 12 దాకా లేచారు. ఆ పైన ఫోన్ కాల్స్, ఫోన్లో ఫ్రెండ్స్తో ముచ్చట్లు. ఆ మధ్యాహ్నం గుజరాతీ ఫ్రెండ్స్ అట. భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. నలుగురు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని హిందీ ఇంగ్లీషులో మాట్లాడుకుంటూ నవ్వులే నవ్వులు. సాయంత్రం చీకటి పడేదాకా వాళ్ళందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సావిత్రమ్మకు బానే ఉంది. కానీ వాళ్ళకి తెలుగు అస్సలు రాకపోవడమే నచ్చలేదు. సోమవారం శిల్ప ఆఫీసుకు బయలుదేరుతూ ఉంటే సావిత్రమ్మ అడిగింది, శిల్ప ఇవాళ మధ్యాహ్నం అలా కొంచెం తిరిగి రానా? వద్దమ్మా, నేను 2-3 సార్లు చూపిస్తాను. అప్పుడు ఒకదానివి వెళ్దువు కానీ. నాకేం భయం లేదు శిల్ప. కొంచెం దూరమేగా, వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళి రాగలవా అమ్మా? రోడ్డు గుర్తుందా? సావిత్రమ్మ నవ్వింది. ఏముందే, సరాసరి వెళ్ళి ఆ తర్వాత కుడివైపు మళ్ళీ పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళి తిరిగి రావడమేగా. సరే అయితే జాగ్రత్త. ఇంటి తాళం చెవి ఇచ్చి తాళం ఎలా వేయాలో నేర్పించి స్లిప్ మీద ఇంటి అడ్రస్సు రాసి ఇచ్చింది. ఇంటి నెంబరు 2 సార్లు సావిత్రమ్మ చేత చెప్పించింది. తాళం చెవి, అడ్రస్సు, కాగితం పర్సులో పెట్టుకుంది సావిత్రమ్మ. కొంచెం ఎండ వచ్చాక అప్పుడు వెళ్ళు, సాక్స్ బూట్లు వేసుకో చెప్పింది శిల్ప వెళ్తూ. ఆ రోజు సావిత్రమ్మకు చాలా హుషారుగా ఉంది. శుభ్రంగా తలను దువ్వుకుని ముడిలో పిన్నులు గట్టిగా గుచ్చుకుంది. ముఖాన కుంకుమ బొట్టు చక్కగా తీర్చిదిద్దుకుంది. కిటికీలో నుండి బయటకు చూసింది. ఎండ బాగానే కాస్తోంది. నడి వయసు అమెరికన్ జంట వాకింగ్ చేస్తూ వెళ్ళడం కనిపించింది. ఇక తను కూడా వాకింగ్కి బయలుదేరితే మంచిదని కోటు వేసుకుని సాక్స్ బూట్లు వేసుకుంది. ముందు తలుపు తీసుకుని జాగ్రత్తగా తాళం వేసి 1-2 సార్లు లాగి చూసింది. తాళం చెవి పర్సులో పెట్టుకుని పర్సు కోటు జేబులో పెట్టుకునే ముందు ఇంటి అడ్రస్సు రాసి ఉన్న పసుపు రంగు స్లిప్ ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది. ఫుట్పాత్ మీద అడుగు పెట్టబోతుండగా గబగబా నడుస్తూ ముందుకు వెళ్ళిందో అమెరికన్ అమ్మాయి. సావిత్రమ్మను చూసి హాయ్ చెబుతూ, నేనెవరో తెలియకపోయినా ఎంత చక్కగా పలకరించి వెళ్ళింది. ఎంత మంచి అమ్మాయి. పిల్ల కూడా ఎంత బాగుంది. సన్నగా తెల్లగా నాజూగ్గా ఉంది. ఆ అమ్మాయినే చూస్తూ ఆ అమ్మాయి వెనుకనే నడవడం మొదలుపెట్టింది. అటు ఇటు ఉన్న ఇళ్ళని చూసుకుంటూ, వచ్చిపోయే కార్లని చూస్తూ అలా ముందుకు నడుస్తోంది. ఏ స్కూటరో సైకిలో డాష్ కొడుతుందన్న భయం లేదు. ఏ గుంతలోనైనా పడతామన్న కంగారు లేదు. అటు ఇటు గుబురుగా ఉన్న చెట్ల మధ్య నున్నగా ఉన్న పేమెంట్ మీద ఎంత దూరమైనా హాయిగా నడవచ్చు. హుషారుగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బూట్లతో నడవడం ఇప్పుడు ఆమెకు బాగుంది. ఎక్కడ చూసినా పచ్చపచ్చగా పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి. శిల్పను మంచి చోటే ఇచ్చాం. పొన్నూరులో ఏముంది, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. జనమే ఉండరు. కార్లు ఎన్ని వెళుతున్నా వస్తున్నా హారన్ మోతే ఉండదు. ఆకాశంలోకి చూసింది. కొత్తగా ఉంది. ఆకాశంలో తెల్లగా 2 నిలువు గీతలు, అడ్డగీతలు. అబ్బో, ఇదేదో తమాషాగా ఉందే. పొన్నూరులో ఎప్పుడూ ఇలా చూడలేదు. నెమ్మదిగా నడుస్తూ గుర్తు పెట్టుకుని కుడివైపు తిరిగింది. సరాసరి నడిచి ఒక మలుపు తిరగాలి. ఆ తర్వాత మళ్ళీ సరాసరి నడిచి తిరిగి వెనక్కి తిరగాలి. ఇదేం కష్టం. పిచ్చి పిల్లలు. ఇంత మాత్రం దానికి 100 సార్లు జాగ్రత్త జాగ్రత్త అన్నారు. కుక్కలతో పిల్లలని పెరోమిలేటర్లో పెట్టుకుని నడిచేవాళ్ళని ఇన్నాళ్ళు దూరంగా పైనుండి చూసింది. ఇప్పుడు దగ్గర నుండి చూస్తుంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ హాయ్ అంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడి వాళ్ళకి ఎంత మర్యాదో. కాకులు కావు కావుమని వినిపించగానే, ఈ ఊళ్ళో కాకులు ఉన్నాయా? ఇంతవరకు చూడనే లేదు. అవి తెల్లగా ఉంటాయేమో. ఇక్కడ అందరూ తెల్లగా ఉంటారుగా. అటువైపు చూసింది. ఆ పక్కగా ఉన్న గడ్డి మీద కనిపించాయి. అయ్యో, ఇవి నల్లగా ఉన్నాయి. కానీ బొద్దుగా ముద్దొస్తున్నాయి సుమా. వాటిని అలాగే కాసేపు చూసి ముందుకు నడిచి ఆ ఇంటి ముందు ఆగిపోయింది. గులాబీ చెట్లు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు చెట్ల నిండా విరబూశాయి. మరోవైపు దానిమ్మ చెట్టు, చెట్టు నిండా కాయలే. చాలా పెద్దగా ఉన్నాయా దానిమ్మలు. ఎర్రగా మరోవైపు రామాఫలంగా ఉన్న కాయల చెట్టు. లేత పసుపు రంగులో దిగకాసి ఉన్నాయి. ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడిపోయింది.
చెట్ల నిండా ఇన్ని పువ్వులు కాయలు ఉన్నా ఎవ్వరూ కొయ్యరా? చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదు. ఎంచక్కా చేతికి అందుతాయి. మా పొన్నూరులో ఇలా ఉండనిస్తారా? ప్రహరీ గోడ దూకి మరీ జామకాయలు కోసుకుపోతారు పోకిరి విధవలు. పిందెలు కూడా ఉండనివ్వరు. పండగొస్తే చెప్పా పెట్టకుండా మామిడి కొమ్మలు విరుచుకుపోతారు. ఎవరినీ ఏమీ అనడానికి లేదు. అందరూ అయినవాళ్లే. అసలు ఇక్కడ దొంగ భయమే లేదన్నట్లుంది. ఎంత బాగుందో. అబ్బాయికి కూడా చెప్పాలి ఈ ఊరు వచ్చేయమని. అప్పుడు హఠాత్తుగా స్ఫురణకు వచ్చింది సావిత్రమ్మకు. మొన్న శిల్పతో వచ్చినప్పుడు ఈ పళ్ళ చెట్లు గులాబీలు చూడలేదని, మాటల్లో పడి చూసుకుని ఉండం అని అనుకుంటూ ముందుకు నడిచింది. ఈ సరాసరి నడిస్తే ఆ చివర్లో ఉంటుంది పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్ బాగా గుర్తే, పెద్దది. అక్కడి దాకా వెళ్ళి తిరిగి వెనక్కి నడిస్తే సరి. ఆ చివరి దాకా నడిచింది. కానీ అక్కడ పోస్ట్ బాక్స్ లేదు. ముందుకు చూసింది. దూరంగా పెద్ద పోస్ట్ బాక్స్ కనిపించింది. కానీ రోడ్డు దాటాలి. మొన్న రోడ్డు దాటలేదే. రోడ్డు దాటవద్దని చెప్పిందిగా. మరి పోస్ట్ బాక్స్ కనిపిస్తోంది కుడిపక్కగా. మొన్న కూడా పోస్ట్ బాక్స్ కుడిపక్కనే ఉంది. రోడ్డు ఖాళీగా ఉంది. ఏ కారు రావడం లేదు. అటు ఇటు చూసి గబగబా రోడ్డు దాటింది సావిత్రమ్మ. పోస్ట్ బాక్స్ దగ్గరకు చేరుకుంది. అమ్మయ్య, అనవసరంగా ఎంత కంగారు పడింది. శిల్ప చెప్పిందిగా, పోస్ట్ వాళ్ళు వ్యాన్లో వచ్చి అందులోని అరల్లో ఎవరి ఉత్తరాలు వాళ్ళు దానిలో వేస్తారట. వాళ్ళకి కుదరనప్పుడు వెళ్ళి వాళ్ళ అర తాళం తీసుకుని అందులోని ఉత్తరాలు తెచ్చుకుంటారట. చాలా బాగుంది ఈ ఉపాయం. అక్కడే నిలబడి పార్కు ఎక్కడుందా అని చూసింది. కానీ అది కనిపించలేదు. తాను దావ తప్పలేదు కదా. దూరం వచ్చేసానా? వెనక్కి తిరిగి చూసింది. వచ్చిన దోవనే వెనక్కి నడిస్తే సరి. స్పీడు పెంచింది. చేతితో కోటు జేబుని తడిమి చూసుకుంది పర్సు ఉందో లేదోనని. రోడ్డు దాటడానికి పేవ్మెంట్ చివరి వరకు వచ్చి నిలబడింది. అంతలోనే ఎడమవైపుగా కారు వచ్చి ఆగిపోయింది. ఆ కారు వైపు చూసింది సావిత్రమ్మ. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆయన వెళ్ళమన్నట్లు తలూపాడు. ఆ కారు వెనుక మరో కారు వచ్చి ఆగింది. కుడివైపు ఇంకో కారు ఆగిపోయింది. సావిత్రమ్మ రోడ్డు దాటబోతుండగా సావిత్రమ్మ కంగారుగా వెనక్కి వచ్చేసింది. గుండె దడదడలాడుతుంటే రోడ్డు దాటకుండానే ఎడమవైపుకి తిరిగింది. పర్సులో నుండి అడ్రస్ కాగితం బయటకు తీసి ఇంటి నెంబర్లు చూసుకుంటూ నడవడం మొదలుపెట్టింది. ఆమెకు చెమటలు పడుతున్నాయి. రోడ్డు మీద నడిచేవాళ్ళు 2-3 ఎదురుపడ్డారు. వాళ్ళని ఆపాలని చూసింది చేతిలో అడ్రస్ పేపర్ పట్టుకుని. కానీ ఎవరూ ఆగలేదు. అందరికీ హడావిడే ఏమిటో మరి. అప్పుడే ఆమె నడుస్తున్న వైపే పక్కగా కారు ఆగింది. చామన ఛాయగా ఉన్నాడు. నల్లటి జుట్టు. మా వైపు అబ్బాయిలాగే ఉన్నాడు. సావిత్రమ్మ సంబరపడింది. అడ్రస్ చెబితే తప్పక ఇంటి దగ్గర దిగబెడతాడు. లేకపోతే ఎటు వెళ్ళాలో చెబుతాడు. కారు దగ్గరకు నడిచింది. అతను సెల్లో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో. మాట్లాడుతూ సావిత్రమ్మ వైపు చూశాడు. అతను సెల్లో మాట్లాడడం ఎప్పుడు పూర్తి చేస్తాడా అని అలా చూస్తూ నిలబడిపోయింది. ఆమె అలా చూస్తుండగానే సెల్ డాషింగ్ బోర్డులో పెట్టేసి కారు స్టార్ట్ చేసుకుని బర్రున వెళ్ళిపోయాడు. సావిత్రమ్మకు ఒళ్ళు మండింది. ఎంతసేపు నిలబడితే కనీసం ఏంటమ్మా అనైనా అడగలేదు. అంతలో ఒకతను జాగింగ్ చేసుకుంటూ వస్తుండటం కనబడ్డాడు. ధైర్యం చేసి అతనికి ఎదురుగా వెళ్ళింది సావిత్రమ్మ. బాబూ బాబూ అంటూ అతను ఆగాడు. కాగితం చూశాడు. చెయ్యి అటూ ఇటూ తిప్పి చూపించి రైమని వెళ్ళిపోయాడు. అతను చెప్పిందేమిటో అస్సలు అర్థం కాలేదు సావిత్రమ్మకు. కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఒక్క వెధవ సరిగ్గా చెప్పడే. కొంచెం ఇల్లు చూపించవచ్చు కదా. పొన్నూరులో అయితే ఇలా ఉంటుందా? ఇంటికి తీసుకెళ్ళి దిగబెడతారు. కష్టం సుఖం అడుగుతారు. ఏదన్నా కష్టం వస్తే అందరూ వచ్చి పలకరిస్తారు, సాయం చేస్తారు. ఈ దరిద్రపు ఊరిలో జనమే కనబడరు. చీ, పాడు ఊరు, పాడుగోల. సావిత్రమ్మ అలా తిరుగుతూనే ఉంది రోడ్డు పక్కగా. అక్కడ ఉన్న రోడ్ నెంబరు ఉన్న ప్లేటు చూసుకుంటూ. పైన ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. గాలి వీస్తోంది. ఎదురుగా రోడ్డు మలుపులో రోడ్ నెంబరు ఉన్న ప్లేటు కనిపించింది. అటు నడిచింది. సావిత్రమ్మ పేపర్ తీసి రోడ్ నెంబరు ఒకటో కాదో చూసుకున్నంతలోనే బలంగా వీచిన గాలికి ఆ స్లిప్ ఎగిరిపోయింది సావిత్రమ్మ చేతిలో నుండి. పట్టుకోబోయేంతలో ముడిలోని పిన్ను జారిపడింది. ముడి కిందకు జారింది.
అందుబాటులో ఉన్న పిన్నును వంగి కిందకు తీసుకునే శక్తి లేనట్లు అలా నిలబడిపోయింది. గాలికి చీర కుచ్చిళ్ళు రెపరెపలాడుతున్నాయి. కళ్ళంట నీళ్లు టపటపా రాలి పడుతున్నాయి. ఈ దిక్కుమాలిన ఊరిలో వాకింగ్కు బయలుదేరడం బుద్ధి తక్కువ పని. ఇక్కడ మనిషి కింద పడినా లేవదీసే దిక్కు లేదు. అమ్మాయి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తీసుకువెడుతుందో. ఈ దిక్కుమాలిన ఊళ్ళే అన్ని ఇళ్ళు ఒక్కలాగే ఉంటాయి. చెక్క మొహాలకి చెక్క ఇల్లు. ఒక్కళ్ళు కూడా బయట కనిపించరు. ఒక్క వాకిలి తీసి ఉండదు. ఇదేం కర్మం! పొద్దస్తమానం తలుపులు వేసుకుని భయం భయంగా బతుకుతారు. అమ్మాయి అల్లుడు జాగ్రత్త జాగ్రత్త అని పలుమార్లు చెప్పారు. ఏమంటారో సావిత్రమ్మకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఇహ నడవలేక అక్కడే ఉన్న ఫెన్సింగ్కు ఆనుకుని నిలబడిపోయింది. చినుకులు పడుతున్నాయి. అప్పుడు వినిపించింది అమ్మా అన్న పిలుపు. అమృతంలాగా. అటు చూసింది. కారులో శిల్ప. కారు రోడ్డు పక్కగా ఆగి ఉంది. ప్రాణం వచ్చిన బొమ్మలా చటుక్కున లేచి కారు దగ్గరకు నడిచి డోరు తీసుకుని లోపల కూర్చుంది సావిత్రమ్మ. సీట్ బెల్ట్ పెట్టు. బెల్ట్ పెట్టుకోవడానికి రాలేదు. శిల్ప పెట్టింది. సావిత్రమ్మకు ఇంకా అయోమయంగానే ఉంది. మాట్లాడకుండా కూర్చుంది. ఇంటికొచ్చాక గ్యారేజ్లో క్లోజ్ చేసిన తర్వాత శిల్ప హుంకరించింది. ఇక దిగు అంటూ. ఇటు బెల్ట్ తీసుకోవడానికి రాలేదు. శిల్ప డోర్ తీస్తూ, ఇన్ని రోజులైంది వచ్చి, ఇప్పటికీ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో ఎలా తీసుకోవాలో రాదు. ఇప్పటికీ డజను సార్లు చెప్పి ఉంటాను. అలాంటి నీకు షికారుకెళ్ళాలని సరదా. నా ప్రాణం తీశావు. అది కాదే. కరెక్ట్గా నువ్వు చెప్పినట్లే వెళ్ళాను. నువ్వు చూపించిన తోవలోనే నడిచాను. పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళాను. కానీ పార్కే కనిపించలేదు అంది. చాలు ఆపు. ఈ కమ్యూనిటీ దాటి వెళ్ళిపోయావు. అసలు అటు ఎందుకు వెళ్ళావు? కాదే, నువ్వు చెప్పిన దోవలోనే వెళ్ళాను. కిటికీలో నుండి చూపించింది. ఇదిగో అటు అంటూ. శిల్ప మండిపడింది. గట్టిగా అరిచింది. మనం ఇటువైపు వెళ్ళామా? అటు పక్కనున్న చిన్న పోస్ట్ బాక్స్ని గుర్తు పెట్టుకోమని చెప్పలేదు? ఆ పక్క నుండి కదూ నిన్ను తీసుకువెళ్ళింది. గుమ్మంలోనే ఆ పొరపాటు చేశావు. ఈసారి వాకింగ్ అను. బూట్లు ఇటువు. మళ్ళీ ముట్టుకోకు వీటిని అంటూ బూట్లని తీసి క్లోజెట్లోకి నెట్టేసింది. 3 గంటల నుండి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. అనుమానం వచ్చి ఆఫీసులో పనులన్నీ వదులుకుని పరిగెత్తుకు వచ్చాను. అరగంట టెన్షన్ పెట్టావు. నేను రావడం ఇంకా ఆలస్యమై ఉంటే నీ గతి ఏమై ఉండేది? సావిత్రమ్మకు కాఫీ కలిపి ఇచ్చింది శిల్ప. అయినా సావిత్రమ్మకు గుండెదడ తగ్గలేదు. శిల్ప పెట్టే చివాట్లు వింటూ అలా కూర్చుండిపోయింది. ప్రభాకర్ వచ్చాక విషయమంతా చెప్పింది శిల్ప. అది కాదు అత్తయ్య గారు. అడ్రస్ రాసిన పేపరును చూపించి ఉంటే ఎవరైనా చెప్పి ఉండేవారు. ఆ పేపరు గాలికి ఎగిరిపోయింది. ప్రభాకర్ ఏం మాట్లాడలేదు. శిల్ప మరింత మండిపడింది. నేను రాకపోయి ఉన్నట్లయితే నీ ప్రాణాలు ఎగిరిపోయి ఉండేవి. వర్షానికి చలికి గడ్డ కట్టుకుపోయి ఉండేదానివి. అప్పటికే శోష వచ్చిన దానిలా అయ్యావు. 3 సార్లు పిలిస్తే గాని నీకు వినిపించలేదు. ఇంకెప్పుడు బయటకు వెళ్ళకండి అత్తయ్య గారు. మీకు అలవాటు లేదు అన్నాడు ప్రభాకర్ మందలింపుగా. సావిత్రమ్మకు చాలా దుఃఖం వచ్చింది. తనేమన్నా కావాలని తప్పిపోయిందా? అర్థం చేసుకోరే. అప్పికట్ల నుంచి పొన్నూరు వచ్చి కాపురం చెయ్యలేదు. హైదరాబాద్లో కొడుకు దగ్గర ఉండలేదు. గుళ్ళకి గోపురాలకి తిరగలేదు. ఈ ఊరే దరిద్రపు ఊరు. మాట మంచి తెలియని వాళ్ళు. బన్ను ముక్కలు, కోళ్ళు కొంగలు తప్ప ఆవకాయ రుచి తెలియని వాళ్ళు. గోంగూర మొహం ఎరుగని వెర్రివాళ్ళు. పొన్నూరులో ఎంత హాయిగా బతకొచ్చు. అక్కడ అందరూ మనవాళ్లే. ఆ రోజు నుండి సావిత్రమ్మకు రోజు గడవడం కష్టంగా ఉంటోంది. ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంది. అన్నం తినబుద్ధి కావడం లేదు. లేసుల అల్లికలు మానేసింది. కిటికీ కర్టెన్లు వేసేసి పడుకునే ఉంటోంది. శిల్పని అడిగింది, నన్ను పొన్నూరు పంపించు అంటూ. ఇది గుంటూరు పొన్నూరు కాదు. నీ ఇష్టమైనప్పుడు వెళ్ళడానికి టికెట్ తారీఖు మార్చాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి. నన్ను త్వరగా పంపించు. మనవడి మీద బెంగగా ఉంది. ఆ రోజు బాగా మొండికేసింది. ప్రభాకర్ అన్నాడు, సరేలేండి అత్తయ్య గారు. మిమ్మల్ని క్షేమంగా పంపే ఏర్పాట్లు కూడా చెయ్యాలి కదా. కనుక్కుంటాను. నన్ను త్వరగా పంపించు బాబు. నాకు అన్నం కూడా సహించడం లేదు. ఆ రోజు సావిత్రమ్మకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ వెళ్ళిపోతోంది. కూతుర్ని అల్లుడిని వదిలి వెళ్ళాలంటే బాధగా కూడా ఉంది. ఈ ఊళ్ళో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎందుకు బాబు?
ఇంత దూరంలో ఈ ఊళ్ళో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎందుకు బాబు ఇంత దూరంలో? దూరమేముంది అత్తయ్య గారు, 24 గంటల ప్రయాణం అంతే కదా. ఇక్కడ అలవాటు పడ్డామమ్మా అంది శిల్ప. ఈసారి మీరు మామయ్య గారు రండి. ఈ దిక్కుమాలిన ఊరికి మళ్ళీ రావడమా అనుకుంటూ భారమైన హృదయంతో కూతురు చెయ్యి వదిలి తన ఎస్కార్టు చెయ్యి పట్టుకొని ఎయిర్పోర్టు లోపలకు వెళ్ళింది సావిత్రమ్మ. ఎల్ సుకన్య గారు రచించిన సావిత్రమ్మ తప్పిపోయింది కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. Special thanks to the story writer L. Sukanya Garu for this wonderful and amazing story.